సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనగనగా ఓ సినీ పిచ్చోడు. సో ఈ రోజు రికమెండేషన్ ఏంటంటే ఎనోలా హోమ్స్ 2 బ్రో. ఆల్రెడీ ఎనోలా హోమ్స్ 1 మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ఉంది. ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ మావా. దెన్ ఆ తర్వాత ఇటు వస్తే మీకు మంచి క్లారిటీ ఉండిద్ది దీని మీద. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎనోలా హోమ్స్ 2 మూవీ అయితే కరెక్ట్గా ఎనోలా హోమ్స్ 1 ఎక్కడ ఎండ్ అయిద్దో అక్కడి నుంచే స్టార్ట్ అయింది బ్రో. జస్ట్ లైక్ ఎనోలా హోమ్స్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేసిద్ది యాజ్ ఎ డిటెక్టివ్ ఏజెన్సీ, అండ్ మన హీరోయిన్ ఫేట్కి తగ్గట్టే తనకి ఏ కేసెస్ డిటెక్టివ్ ఏజెన్సీ ఎర్లీ స్టేజెస్లో. ఆ ఎర్లీ స్టేజెస్ ఎక్కడ దాకా వెళ్ళాయంటే ఆఖరికి తన ఏజెన్సీని తనే క్లోజ్ చేసుకునే దాకా వెళ్ళిపోయాయి. సో కరెక్ట్గా ఏజెన్సీ క్లోజ్ చేస్తుంది అన్నప్పుడు తనకు ఒక కేసు వచ్చింది. హియర్స్ ద ప్లాట్ ట్విస్ట్. జెస్సీ అండ్ సారా వీళ్ళిద్దరూ అండ్ వీళ్ళతో పాటు అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ అందరూ కలిసి ఒక మ్యాచ్ బాక్స్ మేకింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. సో వన్ ఫైన్ డే జెస్సీ వాళ్ళ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ అదే సారా తప్పిపోయిద్ది. కాకపోతే జెస్సీకి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ మ్యాచ్ బాక్స్ ఫ్యాక్టరీ వల్లే సంథింగ్ సారాకి ఏదో జరిగిందనే డౌట్. సో తన దగ్గర ఇప్పుడు యాక్చువల్ డిటెక్టివ్ని హైర్ చేసుకునే అంత మనీ ఉండదు. సో యూనో పూర్ గర్ల్స్. సో అందుకని ఎనోలా హోమ్స్ కొత్త ఏజెన్సీ కాబట్టి తను ఏమన్నా హెల్ప్ చేయగలగదేమో అని తన దగ్గరికి వచ్చింది లాస్ట్ మినిట్లో. సో ఇక్కడ టేకప్ చేసిద్ది ఎనోలా హోమ్స్ ఆ కేస్ని. ఇక్కడి నుంచి ఉండిద్ది బ్రో మూవీ. సీరియస్లీ ఫస్ట్ ఆఫ్ పిచ్చి ఫాస్ట్గా ఉండిద్ది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. కొత్త కొత్త ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త మిస్టరీస్ సాల్వ్ చేస్తూ ఉండిద్ది. ఈ డ్యూరేషన్లోనే తన బ్రదర్ షెర్లాక్ కూడా ఒక ఫినాన్షియల్ కరప్షన్ కేసు మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ తనకి వాళ్ళ బ్రదర్కి జరుగుతున్న కాన్వర్జేషన్స్ అయినా, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కేసెస్ మీద డిస్కస్ చేసుకునే విధానమైనా యూనో క్వైట్ డిఫరెంట్ అండ్ సూపర్ ఉంటుంది ఆ కాన్వర్జేషన్స్. ఆ కొన్ని సీన్స్ అయితే ఎస్పెషలీ బిఫోర్ ఇంటర్మిషన్ వచ్చే సీన్స్ పిచ్చ హై ఇస్తాయి బ్రో మీకు. సో వీళ్ళ కేస్ సాల్వింగ్లో వీళ్ళుంటే గ్రెయిల్ అనే ఒక కరప్టెడ్ ఆఫీసర్ వీళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు. ఎందుకంటే హీ ఈజ్ ద విలన్ ఆఫ్ ద స్టోరీ మావా. అండ్ కథలో ట్విస్ట్లు కూడా స్టార్ట్ అయ్యేదంతా సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ చాలా ఫాస్ట్ ఉండేది సెకండ్ హాఫ్. యూనో ఆ చేస్ సీక్వెన్సెస్, డ్రామా బిల్డింగ్ అయినా మీకు చాలా గ్రిప్పింగ్ అనిపించింది. అండ్ అలా సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుంది అన్న టైంలో మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ యూడోరియా హోమ్స్, అదే ఎనోలా హోమ్స్ మదర్ వచ్చిద్ది. అండ్ ఆ క్యారెక్టర్కి మంచి ఇంపాక్ట్ ఉండిద్ది. చాలా షార్ట్ టైం ఉండిద్ది బట్ మంచి క్లారిటీ ఇచ్చేళ్ళిద్ది మూవీలో. అండ్ క్లైమాక్స్ గురించి వస్తే చాలా స్మూత్గా లాగేశారు భయ్య, మీకు అంత ఏం అనిపించదు క్లైమాక్స్. అండ్ స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళు ఇంకొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో కానీ క్లైమాక్స్లో, బట్ అంతగేం ఉండదు క్లైమాక్స్. ఐ థింక్ నేను డిసప్పాయింట్ అయింది అయితే క్లైమాక్స్ దగ్గరే. అండ్ ప్రతి క్యారెక్టర్ మీకు మంచి ఇంపాక్ట్ చూపించింది, ప్రతి క్యారెక్టర్ మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్లాట్ ట్విస్ట్లకు అన్నిటికీ మీరు కొంచెం సర్ప్రైజ్ఫుల్గా ఫీల్ అవుతారు వన్ మీకు ఫస్ట్ పార్ట్ నచ్చుంటే ఎనోలా హోమ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎనోలా హోమ్స్ 2 అనేది ఒక రకంగా రియల్ స్టోరీ అనే చెప్పాలి మావా. లైక్ మ్యాచ్ గర్ల్ స్ట్రైక్ ఆఫ్ 1888 అని మీరు ఎక్కడ సెర్చ్ చేసినా మీకు ఆ స్టోరీ మొత్తం వచ్చింది. దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అనే చెప్పాలి డైరెక్టర్. అండ్ ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనే చెప్పాలి. అండ్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయా, ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. అండ్ యాజ్ యూస్ తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్ లేదు బ్రో. అండ్ ఎనోలా హోమ్స్ 3 కూడా కన్ఫర్మ్ అయింది, మీరు వెరీ సూన్ మీరు చూడగలరు. ప్రొడక్షన్లో ఉంది ప్రస్తుతానికి అయితే. అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ 3.5 out of 5 మావా. దట్స్ ఇట్. ఇలాంటి మరిన్ని రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనగనగా ఓ సినీ పిచ్చోడు.